హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడింగ్ తెలుగు ఛానల్. ట్రేడర్స్, ఈ రోజు డేట్ వచ్చేసరికి మనకి 30th జూలై. సో ఈ రోజు మార్కెట్ ఓపెనింగ్ గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది. సో మార్కెట్ గ్యాప్ ఓపెన్ అయింది. మార్కెట్ మార్నింగ్ 24,900 ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్. అలాగే మార్నింగ్ 24,800 ఇది ఒక సపోర్ట్ లెవెల్. మార్కెట్ లో మనకి ఈ రోజుకి రెసిస్టెన్స్ లెవెల్ ఇది, ఈ రోజు సపోర్ట్ లెవెల్ ఇది. మార్కెట్ ఈ యొక్క 100 పాయింట్స్ లోనే సస్టైన్ అవుద్ది అనుకున్నాను. సో దాన్ని బట్టి ట్రేడ్ అయితే తీసుకున్నాను. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత నేను ఇక్కడ నుంచి ఎప్పుడైతే ఫాల్ వచ్చిందో ఇక్కడ మనకి సిపిఆర్ ఉంది కదా, సిపిఆర్ పైన ఉంటే బులిష్, సిపిఆర్ లో ఉంటే అది బేరిష్, మనందరికి తెలిసింది అది. సో సిపిఆర్ వరకు వద్దాం. సిపిఆర్ లైన్ ఇక్కడ బ్రేక్ అయితే దీని పుట్ సైడ్ వెళ్దాం. సిపిఆర్ పైన ఉన్నంత వరకు నేను కాల్ సైడ్ ఉందాం అనుకున్నాను. అలాగే ఇక్కడ మనకి ఈఎంఐస్ ఉన్నాయి కదా, ఈఎంఐస్ కూడా మనకి ఆ బులిష్ ట్రెండ్ చూపిస్తుంది. సో ఓవరాల్ గా మనకి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఓవరాల్ గా మనకి మార్కెట్ ఓపెన్ అయిన ట్రెండ్ ఐడెంటిఫై చేసుకోవాలి. సో నేను బులిష్ సైడ్ ఉన్నాను. సో మార్కెట్ పడుతుంది, ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకున్నాను అనుకున్నాను. ఇంకా 24,800 ఉంది కదా, ఈ 24,800 అనేది మార్కెట్ లో హైయెస్ట్ పుట్ సెల్లర్స్ అనమాట. ఇక్కడ పుట్ రైట్ చేస్తున్నారు. సో నేను తీసుకున్న ట్రేడ్ ఎప్పుడైతే నాకు ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని ఎప్పుడైతే ఈ యొక్క ట్రెండ్ అని బ్రేక్ అయిందో ఇక్కడ నుంచి, ఎందుకంటే నాకేమనిపించింది అంటే ఇక్కడ ఎంతసేపు మార్కెట్ హాల్ట్ అయింది కదా, సో ఇక్కడ సైలెంట్ ఉంది కదా, ఇది బ్రేక్ అవుతే మంచి మూమెంటం ఇస్తుంది అనుకున్నాను. ఎప్పుడైతే ఇక్కడ అయిందో నేను ఆ మూమెంటం స్ట్రాటజీ చేశాను. మీకు ఆల్రెడీ చెప్తుంటాను, నేను ఒక స్కాల్ప్ స్ట్రాటజీ వాడతాను, అలాగే నెక్స్ట్ మూమెంటం స్ట్రాటజీ వాడతాను. ఎప్పుడైతే ఇలా సడన్ గా బ్రేక్అవుట్ వస్తుందో మనకు ఆప్షన్ ప్రీమియం మనం క్యాచ్ చేయడం చాలా కష్టం. సో అందుకే నేను మూమెంటం వేసాను, నేను ఒక బఫర్ ఇచ్చుకుని మూమెంటం వేసాను. సో ఆ ట్రేడ్ హిట్ అయింది. ఒక మ్యాన్ వచ్చేసరికి 30 సెకండ్స్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ అది ఎగ్జిట్ అలా అవ్వలేదు. బట్ ఏ అయితే చేసింది, మీకు ఇక్కడ లైవ్ ప్రూఫ్ చూపిస్తాను ఏ ట్రేడ్స్ అలా ఎగ్జిక్యూట్ చేసిందో. ఇక్కడ మార్నింగ్ ఆర్డర్స్ లోకి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ చూసినట్లయితే మార్కెట్ లోని 66 కి బై చేసింది, 74 కి సెల్ చేసింది. సో ఈ ట్రేడ్ ఒక టైమింగ్ చూడండి ఒకసారి. టైమింగ్స్ వచ్చేసరికి ఈ కాల్ బై చూపిస్తాను మీకు. వియూ ఆర్డర్లోకి వెళ్ళిన తర్వాత ఇక చూడండి 11:28:42 seconds కి మార్కెట్ బై ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేసిన 300 క్వాంటిటీస్. అలాగే సెల్ ఆర్డర్ చూడండి ఒకసారి, సెల్ ఆర్డర్ 52 seconds. చూసారు ఇక్కడ ఒక 30 seconds లో మార్కెట్ మన టార్గెట్ ఇచ్చేసింది, ఎంట్రీ లెవెల్ తీసుకుంది. సో ఆప్షన్ బయింగ్ లో ఎవరైతే ప్రాఫిటబుల్ గా ఉండాలనుకుంటున్నారో మీరు కన్ఫర్మ్ గా ఏం ట్రై చేయండి. నేను యూజ్ చేసే ప్లాట్ఫామ్ ఒకటి వచ్చేసరికి ఆల్గో టెస్ట్. సో అదే ప్రాఫిట్ ఇవ్వండి, ఇక్కడ ఇదే ప్రాఫిట్ ఉంది, అలాగే నా పొజిషన్ లో కూడా ఇదే ప్రాఫిట్ ఉంది. చూపిస్తాను, నా పొజిషన్ లో కూడా ఇదే ప్రాఫిట్. మెయిన్ మనం ఏంటంటే చార్జెస్ ని మనం కాపాడుకోవచ్చు. నేను చార్జెస్ ని కాపాడుకోవడానికి మెయిన్ 50 ఎంట్రీస్, ఎంతమందికి ఇలా జరిగిందో నాకు తెలియదు, కానీ నాకైతే జరిగింది. నేను ఎక్కువ 50 ఎంట్రీస్ ఇస్తాను. బట్ ఇప్పుడు అలా కాదు, మూమెంటం వస్తే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తాయి, లేకపోతే సైలెంట్గా ఉంటుంది. సో అది మీకు ఆల్రెడీ చెప్పాను. ఒక 50K క్యాపిటల్తో నేను డైలీ ఇది అనిపించదు, కావాలంటే నా క్యాపిటల్ చూసుకోండి. నేను ఒక 50K క్యాపిటల్తో చేస్తున్నాను. ఈ రోజు జస్ట్ 166 రూపీస్ నా మార్జిన్ అయింది. సో ఒక 50K క్యాపిటల్తో నేను డైలీ 1000 రూపీస్ జనరేట్ చేస్తాను. చూద్దాం ఒక నా 1 month స్ట్రీక్ ఎలాగవుతుందో. మీకు కావాలంటే హిస్టరీ చూపిస్తాను, ఆల్గో హిస్టరీ చూపిస్తాను. ఇంకొన్ని హిస్టరీ ఇదిగోండి. మొత్తం నేను అప్రాక్సిమేట్లీ 11 days చేశాను. ఇక్కడ నుంచి 11 days చేశాను. నాకు వచ్చిన ఓవరాల్ ప్రాఫిట్ 9,280 రూపీస్. అందులో నా బ్రోకరేజ్ ఛార్జెస్ తీసేయగా చూడండి, బ్రోకరేజ్ ఛార్జెస్ తీసేగా నాకు 8,000. ఇంకా ఈ రోజు అప్డేట్ అవ్వలేదు. నిన్నటి వరకు అయితే నాకు 8,000 రూపీస్ ప్రాఫిట్, బ్రోకరేజ్ ఛార్జెస్ తీసేగా. బట్ ఈ రోజు 2,000 ఉంది కదా, అది బ్రోకరేజ్ చేసుకుని అప్రాక్సిమేట్లీ 10K నేనైతే ఎర్న్ చేశాను. 50K క్యాపిటల్ తోనే 10K విత్ ఇన్ నేను 11 days లో ఎర్న్ చేశాను. అంటే పర్ డే 1,000 చొప్పున నేను ఎర్న్ చేశాను.